సిటీలోని గల్లీ గల్లీలో సంక్రాంతి సందడి కనిపిస్తోంది. భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, రంగురంగుల ముగ్గులు, పతంగుల రెపరెపలతో మొదటి రోజు పండగ కలర్ఫుల్ గా సాగుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలి కాజాగూడలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో భోగిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు క్రాంతి అందిస్తారు. భగ భగ మండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి నడుస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్లో ఉన్నాము. ఇక్కడ వీళ్ళు ఎట్లా చేసుకుంటున్నారంటే అసలు పల్లెటూర్లలో వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళని మహిళలను అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో. చెప్పండి మేడం, మీ పేరేంటి? నా పేరు శారద అండి. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? మేమందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రాచీన కాలం నుంచి కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రపంచ దేశంలో అన్నిటిలో కనుక చూసుకుంటే భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలకి మంచి ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్య అందరూ కూడా ఒప్పుకున్న విషయమే. అయితే దీనికి సైంటిఫిక్గా కూడా మనకి చాలా అర్థం ఉంది. మనకి ముగ్గులు వేయటంలో కానీ, తర్వాత గొబ్బిళ్ళు పెట్టడంలో కానీ, తర్వాత భోగి మంటలు వేయటం, తర్వాత పొంగలు చేయటంలో కూడా చాలా అర్థం పరమార్థాలు ఉన్నాయి. ఎందుకంటే చలికాలం అనేసరికి కొన్ని క్రిమి కీటకాలు ఈ సీజన్లో వస్తూ ఉంటాయి. మనం భోగి మంటలు వేయటం వలన ఆ క్రిమి కీటకాలన్నీ కూడా భోగి మంటల్లో రాలిపోయి మనకి రోగాలు జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే పొంగలు చేయటం వలన బెల్లము అవి వేయటం వలన మనలో వేడి పుట్టించి మంచి ఆరోగ్యానికి కూడా ఉంటుంది. అలాగే ముగ్గులు వేయటంలో కూడా ఆ రంగులకి కిరీటకాలు అన్ని కూడా ఆకర్షించబడి ఆ ముగ్గుల్లో చనిపోతాయి. ఇలాగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటికీ కూడా చాలా అర్థమ పరమార్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా మా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సభ్యులందరం కూడా చక్కగా పాటిస్తున్నాము. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్? ప్రతి ఇయర్ మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాను. సో అపార్ట్మెంట్లో ఇది ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకోవడం. అంటే నిన్న రాత్రి ముగ్గు వేయడం ఆంటీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు నాకు. సో మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉండడం, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇది కొత్త ఎక్స్పీరియన్స్. అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు లేసారు? భోగి సెలబ్రేట్ చేసుకున్నారా? భోగి మంటలు మార్నింగ్ 5 కల్లా లేచి అందరం రెడీ అయ్యి భోగి మంట దగ్గరికి వెళ్ళాము. అక్కడ తర్వాత ఇక్కడికి వచ్చి పొంగల్ చేస్తున్నాము. ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి. చెప్పండి మేడం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా పండగ అనేది, సంక్రాంతి అనేది బాగా ఊరుల్లోనే జరుగుతుంది. కోడి పందాలు, కాలిపటాలు ఎగరేయటం. ఇక్కడ హైదరాబాద్ లో కూడా జరుగుతుంది, బాగుంటది అని మనం చూపించడానికే ఇదంతా. ముగ్గులు, గోబి మంటలు అన్ని బాగా జరిగాయి. అంటే ఈ ఇయరే చేస్తున్నారా లేకపోతే ఇంకా అంటే బ్యాక్ ఎన్ని ఇయర్స్ నుంచి? ప్రతి సంవత్సరం మేము మా ఊర్లోనే చేసుకుంటాము. ఫస్ట్ టైం కమ్యూనిటీకి వచ్చాము. ఇక్కడ కూడా అందరం కలిసి చేసుకుందాము, మన సాంప్రదాయాన్ని మనం నిలబెడదాము అని మేము ఇక్కడ మొదలెట్టాము. బాగా హ్యాపీగా చేసుకుంటున్నాము. నిన్నటి నుంచి ముగ్గులు వేసుకున్నాము, పొద్దున్నే భోగి మంటలు అన్ని వేసుకున్నాం. బాగుంది. ముగ్గులు గొబ్బెమ్మలే కాదు, ఇక్కడ వాళ్ళు బెల్లన్నం కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ అపార్ట్మెంట్స్ కన్వీనర్ గారు ఉన్నారు, రవి గారు. వారితోనే మాట్లాడిపిద్దాం. సార్ చెప్పండి సార్, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇది మా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్లోనండి అందరం కలిసి అన్ని పండుగలు చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటాము. జరుపుకోవడమే కాకుండా పెద్దవాళ్ళని, సీనియర్ సిటిజన్ గౌరవించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ సంక్రాంతి పండుగ మాత్రం ఎంతో చక్కగా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ ఉంటాము. పిల్లలకి, ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి మన సంస్కృతి తెలియజేయడం కోసం పొద్దున్నే భోగి మంటలు, అంతకు ముందు రోజే ముగ్గులేసి ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి అన్నీ చేయటం కాకుండా ఇక్కడే అందరం కలిసి కమ్యూనిటీగా పాయసం కాసుకొని అందరం తింటాము. ఆ తర్వాత సామూహికంగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము. వీటన్నిటి వలన ఏమవుతుందంటే పిల్లలకి మన సంస్కృతి, ఎందుకంటే ఇంతకుముందు గ్రామాల్లో అన్నీ చక్కగా జరిగాయి, ఈ పట్టణాలు నగరాలకు వచ్చిన తర్వాత జరగట్లేదు. కాబట్టి వాటన్నిటినీ కూడా చక్కగా చూపిస్తూ మేము వాళ్ళందరూ గుర్తుంచుకునే విధంగా, చిరకాలం గుర్తుంచుకునే విధంగా బాగా చేస్తున్నాము. చూశారు కదండి, ఇక్కడ సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి. రేపటి తరానికి మన సాంప్రదాయాలను గుర్తు చేసి వాళ్ళకి నేర్పడమే మన బాధ్యత అంటున్నారు ఇక్కడ. కెమెరామ్యాన్ బాలుతో క్రాంతి, V6 న్యూస్, హైదరాబాద్.